మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. ఎన్నో రకాల న్యాయ అంశాలతో పలుమార్లు మీ ముందు వివరణ ఇవ్వటం జరిగింది. తాజాగా సుప్రీంకోర్టును కూడా ప్రశ్నింపజేసిన అంశం, రీసెంట్గా బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ 498A హెరాస్మెంట్లో సూసైడ్ చేసుకుంటూ చాలా అంశాలు లేవనెత్తి సుప్రీంకోర్టుకి అతను నోట్ రాయటం జరిగింది. ఆ అంశం మీద భారతదేశంలో ఉన్న మేధావులు కానీ పలు న్యాయస్థానాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంటే 498A కేసు, భర్తలు భార్యల్ని హింసిస్తే ఆపాదింపబడే ఈ కేసుని భర్త ఎలా దాన్ని రివర్స్గా భావించి ఆ విషయం సూసైడ్ చేసుకునే వరకు వచ్చి ఉన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నింపజేసిన స్థితికి వచ్చింది. అంటే ఈ 498A ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయబడుతుందా లేదా మిస్యూజ్ చేయబడుతున్నదా, ఎందుకు ఈ రకమైన సంఘటనలు జరిగినాయి అనేది ఈరోజు చాలా అత్యద్భుతమైన ప్రశ్న. అలాగే రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక అమ్మాయి వీడియో చేసి గత 4 సంవత్సరాల నుంచి ఈ 498A కేసులు వాళ్ళ మీద ఉండటం వలన వాళ్ళు ఏ రకంగా మానసిక ఆందోళనకు గురవుతున్నారు, సో ఇది కరెక్టా కాదా అనేది కూడా ఒక వీడియో వైరల్ అవుతా వచ్చింది. అంటే ఈ బ్యాక్డ్రాప్లో, అంటే ఏదో మన బెంగళూరులో ఒకతను చనిపోయాడని, రీసెంట్గా హైదరాబాద్లో ఒక అమ్మాయి వీడియో చేసిందని కాదు. బేసిక్ కాన్సెప్ట్ 498A ద పర్పస్ డిఫీట్ అవుతుందా లేదా అని కనుక ప్రశ్నిస్తే డెఫినెట్గా ద పర్పస్ డిఫీట్ అవుతున్నది. అంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ ద 498A ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. అంటే దీన్ని పెట్టిన కాన్సెప్ట్ ఒక పర్పస్ అయితే, రకరకాల ఫ్రస్ట్రేషన్స్కి ఈ 498Aని చాలా ఈజీగా భార్యలు వాడుకుంటున్నారు అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పింది, భర్త కానీ భర్త తాలూకు బంధువులు కానీ డౌరీ హెరాస్మెంట్ గురించి అమ్మాయిని గురి చేస్తూ మానసిక ఆందోళనకి, క్రూయాలిటీ డెఫినేషన్ చాలా క్లియర్గా ఇచ్చింది. క్రూయాలిటీ ఇట్ లీడ్స్ టు కమిటింగ్ సూసైడ్ అని కానీ, లేకపోతే తీవ్ర పరిణామానికి లోనైనా కానీ ఈ 498A పెట్టాలనేది కాన్సెప్ట్. అలాగే దీన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్గా కాకుండా కాగ్నిజబుల్ అఫెన్స్గా గుర్తించడం జరిగింది. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే 498A సెక్షన్ కింద గనక భర్త తాలూకు బంధువుల మీద కేసు నమోదు చేస్తే మ్యాజిస్ట్రేట్ యొక్క అనుమతి లేకుండానే అరెస్టు చేసే వెసులుబాటుని రాజ్యాంగం కల్పించింది. కానీ 2014లో ఉన్నత న్యాయస్థానం ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ద్వారా 498A కేసులతో పాటు 7 సంవత్సరాల శిక్ష ఉన్న ఏ నేరాలకి అరెస్టు చేయొద్దు, 41A నోటీస్ ఇవ్వమని చెప్పి కొంత వెసులుబాటు కల్పించింది. అంటే ఈ వెసులుబాటు కల్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 498A సెక్షన్స్ యొక్క తీవ్రత ఎక్కువై ఫాల్స్ కేసులు ఫైల్ చేయడం అన్నది, అలాగే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీన్ని మిస్యూజ్ చేయడం అనేది ఎన్నో సందర్భాల్లో గుర్తించి ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పునివ్వటం జరిగింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ అంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతో మాట్లాడుకోను, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, అలాగే వాళ్ళ అమ్మాయి వైవాహిక జీవితం బాగుండాలని ఏ స్థాయి ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఉన్నతంగా వివాహం చేయటం, వివాహంలో కావలసిన యొక్క మంచి చెడులు సాంప్రదాయాల్ని పాటించటం, ఇవన్నీ సహజంగా జరుగుతున్న పరిణామం. అంటే ఈరోజేదో సడన్గా ఈ 498A వచ్చింది, భర్త అర్థమాలు హెరాస్మెంట్ చేస్తున్నారు, కేసు పెట్టాలి అనే ఒక సాంప్రదాయం కాదు. పురాణాల దగ్గర నుంచి తీసుకుంటే ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి, అంటే వాళ్ళకున్న హోదాని బట్టి ఆడపిల్ల సుఖ సంతోషాలతో ఉంటుందనే ఉద్దేశంతో కట్న కానుకలు చాలా ఆడంబరంగా పెళ్లి చేయటం అనేది కొన్ని వందల వేల సంప్రదాయ సంవత్సరాల నుంచి వస్తున్న విషయమే కాకుండా మన పురాణ ఇతిహాసాల్లో కూడా వీటి గురించి చర్చించడం జరిగింది. అంటే ఈరోజు ఏదో యాజ్ ఇఫ్ పైనుంచి ఊడిపడి నేనేదో అమ్మాయిని కట్నం అడిగానని అమ్మాయి హెరాస్మెంట్ చేసి మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పటం అనేది కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ అది పరిధిలో దాటి, అంటే స్థాయి ఉన్నా లేకపోయినా ఆడపిల్ల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో యాజ్ ఎ సోషల్ జస్టిస్ ఫర్ విమెన్ ఈ 498Aని ఐపీసీలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే రెండు పక్కల తప్పులు ఉన్నాయి. అంటే 498 పూర్తిగా అబద్ధం అని అనలేను. అలాగే భర్త తాలూకు బంధువులు వెజిటేరియన్ టైగర్స్ అని చెప్పలేము. అలాగే అమ్మాయిలు కూడా ఫాల్స్ కేసులు పెడుతున్నారని చెప్పలేము. కానీ ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దగ్గర విఘ్నతను కోల్పోతున్నారు. అంటే కంప్లైంట్ రాసేటప్పుడు ఎప్పుడైతే పొరపచ్చాలు వస్తాయో భార్యాభర్తల మధ్య, వీటిని సర్దుబాటు చేసుకునే మెకానిజం ఫాలో కాకుండా, అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఇవేవి రోడ్డు మీద మనం బడి కొట్టుకునేది కాదు, అపార్ట్మెంట్స్లో పక్క వాళ్ళతో మనం పోట్లాడుకునే విషయాలు కాదు. మన ఇంట్లో జరిగే విషయాల్ని మనకై మనం సాల్వ్ చేసుకోలేక, లేదా మన పెద్ద మనుషులు, ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్తో సాల్వ్ చేసుకోవడానికి మనం విముఖత చూపించక, ఆరు సుముఖంగా లేకుండా ఎవరో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వటం, భర్త పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వటం. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కంప్లైంట్ పెట్టే ముందు వరకు మనందరం ఒకే రూఫ్ కింద బతికాం. మనందరం ఇన్ ద సెన్స్ భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అందరూ ఒకే రూఫ్ కింద బతికారు. సో పొరపచ్చాలు రాగానే సడన్గా ఈ అమ్మాయికి భర్త తాలూకు బంధువులు విలన్స్ అయిపోవటం, అలాగే భర్త తాలూకు బంధువులు కానీ పేరెంట్స్ కానీ ఈ అమ్మాయిని కించపరచడం అనేది స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిపోయే విషయాలు కాదు. ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిస్టర్బెన్స్ వచ్చి ఎక్కడో ఒక చోట ఫ్లైర్ అప్ అయ్యే విషయాలు. సో వీళ్ళు రాసేటప్పుడు పెళ్లికి ముందు కట్న కాలికలు అంత అడిగారు, ఇంత అడిగారు, అలా పెళ్లి చేస్తాం, ఇలా పెళ్లి చేస్తాం అని రాయటం అనేది ఇట్ ఈజ్ అబ్సర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ అబ్సర్డ్. మీరు అన్నీ ఒప్పుకొని, ఆడపిల్ల తల్లిదండ్రులకు నేను హెచ్చరించేది, పెళ్లి ఏ రకంగా చేయాలనే విధానాన్ని మీరు ఒప్పుకొని, ఫార్మాలిటీస్కి ఒప్పుకొని మీరు ఈ కార్యక్రమాన్ని చేశారు. సో చెడినప్పుడు వాటి గురించి ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే చాలా సందర్భాల్లో మా స్తోమతకు మించి మేము పెళ్లి చేశాం, మీ స్తోమతకు మించి పెళ్లి చేశాం అనే మాట అనకండి. ఈ రోజున గొడవలు వచ్చినాయని. మీకు స్తోమత లేకపోతే ఆ సంబంధం జోలికి వెళ్ళకండి. అంటే అది వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఆడపిల్ల తల్లిదండ్రులకి. నేను లీగల్ పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మీ స్థాయి ఎవరున్నారో వాడిని పెళ్లి చేసుకోండి, అల్లుడిగా తెచ్చుకోండి. మీ స్థాయికి మించి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని, అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి గొడవలు వచ్చినప్పుడు ఇవన్నీ పెడితే ఇవన్నీ రికవరబుల్ కాదు. నేను ఈ అంశం రెండో టాపిక్లో మాట్లాడతాను. ద సినారియో ఆఫ్ 498A అనేది దీన్ని ఎపిసోడ్ 1గా మాట్లాడుకుందాం. సినారియో ఆఫ్ 490A 2-3 పార్ట్స్లో దీని గురించి కొంచెం విపులంగా నేను వివరిస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ద హై టైమ్ వేర్ విమెన్ అండ్ మెన్ షుడ్ నో ది ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 498A. ఏదో ఒక ఇంట్లో గొడవలు జరగానే పరిగెత్తి ఉండిపోయి కంప్లైంట్ ఇవ్వటం, అలాగే కౌన్సిలింగ్ అనే పేరుతో భర్త పేరెంట్స్ని పోలీస్ స్టేషన్ని పిలిచి పోలీసులు స్థాయికి మించి దుర్భాషలు ఆడటం, అంటే కలిసే కాపురాలు కూడా ఈ ఓవర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పోలీస్ వల్ల ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ కౌన్సిలింగ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ చాలా దుర్మార్గంగా మాట్లాడతారు పోలీసులు. ఫోన్లో చేసి ఏకవచనంతో, నీ భార్య కంప్లైంట్ పెట్టిందిరా, ఎప్పుడు వస్తావు, 2 రోజులు కుదరదు, రేపే రావాలి అంటే చాలా అతి నీచంగా మాట్లాడుతున్నారు పోలీసులు. ఇది ఉన్నత స్థాయి ఆఫీసర్కి తెలిసినా కూడా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి అధికారులని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎన్నో సందర్భాలలో ఉన్నతాధికారులు కూడా సిటిజన్స్ చాలా ప్రాపర్గా గౌరవ మర్యాదలతో మీరు వ్యవహరించండి అని ఫ్రెండ్లీ పోలీసు అనే కాన్సెప్ట్ పెట్టినా, ఎప్పుడైతే మనం పోలీస్ స్టేషన్లో అడుగు పెడతామో అక్కడ కూర్చున్న పోలీస్ అధికారికి ఏ స్థాయినైనా మనం ఇంటర్నేషనల్ దొంగల్లా కనిపిస్తాం. మోస్ట్ అన్ఫార్చునేట్. Police have not deciding authority about our candidature. They are only an investigation agency. కంప్లైంట్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని విచారణ చేసి పూర్వాపరాలు పరిశీలించి ఫైనల్ రిపోర్ట్ వేయటం వరకే వాళ్ళ పాత్ర. కానీ పాత్ర మించి, వాళ్ళ స్థాయిని మించి ఫ్యామిలీ మ్యాటర్స్లో వారు ఓవర్ యాక్షన్ వల్ల, సరే ఏదో నేను తెలుసో తెలియకో తప్పు చేస్తే నా భార్య నా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిచింది, సరే మాట్లాడి సర్దుబాటు చేసుకొని వద్దాం అనుకున్నా కూడా పోలీస్ బిహేవియర్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ ఫ్యాక్టర్ ఫర్ డిఫరెన్షియేషన్స్ బిట్వీన్ ది కపుల్. ఇది బాగా గమనించండి, ప్రేక్షకులు కానీ వ్యవస్థలు కానీ గమనించండి. పోలీసులు ఎవరండి కౌన్సిలింగ్ చేయడానికి? నేను తప్పు చేస్తే చేయాలి. వాడు వేర్ ఆర్ ద ఎవిడెన్సెస్? నా భార్యపై చెప్తుంది నేను కొట్టాను తిట్టాను అని. అలాగే 498 డెఫినేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆమె మీద ఏమైనా గాయాలు కానీ, లేకపోతే ఆమె ఏమైనా
ఆత్మహత్యగా చేసుకున్న ప్రయత్నాలు కానీ అట్లాంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. అమ్మాయి రాస్తుంది, మా అత్తమ్మ హెరాస్ చేశారు, అదనం కట్టని తెమ్మన్నారు, అది చేశారు, ఇది చేశారు. దేర్ విల్ బి నో స్పెసిఫిక్ ఎవిడెంట్, దేర్ నో స్పెసిఫిక్ ఇన్సిడెంట్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిట్టారు, నన్ను హీనంగా చూశారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిట్టడానికి, హీనంగా చూడటానికి ఆ అమ్మాయి స్థాయి ఏంటో నాకు తెలిసినప్పుడు నేను గొంతెమ్మ కోరికలు ఎలా కోరుతాను? ఈ కామన్ సెన్స్ ప్రశ్న ఎవరు వేసుకోవట్లేదు. ఆమె ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్యని వాళ్ళ కెపాసిటీకి మించి కావాలని ఎలా డిమాండ్ చేస్తారు? అంటే ఈ డిమాండ్ తప్ప అని ప్రేక్షకులు అనొచ్చు. ఎస్, ఒప్పుకుంటాను, డిమాండ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అన్ని కేసులు అదే కోవకి కట్టేస్తున్నారు. అన్ని కేసులు అదే కోవకి. ఇక్కడ ఆటోవాడు ఉన్నాడు, ఆటో అతను వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే వాడు నేను బెంచ్ గారు కొనమని అడిగానంటే అది అబద్ధం. ఎందుకంటే నాకు మా మామగారి స్థాయి ఏంటో తెలుసు. సో ఈ అమ్మాయిని ఎంత హింసించినా వాడి దగ్గర నుంచి ఏం రావు. వాట్ ఈస్ ద పాయింట్? సో తెలిసి నా కాపురాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటాను? ఈ రోజున ఆల్మోస్ట్ ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 498A అందరికీ తెలుసు. అందరికీ యువత అంటే పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి అందరికీ దాని యొక్క పూర్వాపరాలు తెలుసు. అంటే నేను నా భార్యని హింసించాను, అదన కట్టడం కోసం నేను వేధించాను అంటే ఐ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ నోన్ లా. నాట్ ఓన్లీ 498A, ఈవెన్ షీ కెన్ ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్ ఆల్సో. ఆల్మోస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ 498A అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ బోత్ ఆర్ యాజ్ సిమిలర్ యాజ్. సో ఏ నేరం కింద తప్పు చేసినా ఎండ్ రిజల్ట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. సో నేను నా భార్యని హింసించిన, కథనపు కట్టడం కోసం హింసించిన, వేరే పలు కారణాలకు హింసించిన, ద రెస్పెక్టివ్ సెక్షన్స్ విల్ అట్రాక్ట్ either under 498A or under Domestic Violence Act. సో ఈ పరిణామాలు లీగల్ ప్రావిజన్స్ ఇలా ఉన్నప్పుడు, అలాగే దాని యొక్క తీవ్రత ఇలా ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ కట్నం కోసం వేధిస్తున్నారు అని కంప్లైంట్లు ఇవ్వటం అనేది చాలా వరకు ఫాల్స్ కంప్లైంట్స్. చాలా వరకు. ఎందుకంటే కన్విక్షన్ రేటు నాట్ ఈవెన్ 10%. 498A కేసుల్లో ద రేట్ ఆఫ్ కన్విక్షన్ నాట్ ఈవెన్ 10%. ఎందుకు కన్విక్షన్ రేట్ 10% బట్ రిజిస్ట్రేషన్ రేట్ 100% అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఫాల్స్ కేసెస్, డీమ్డ్. ఎందుకంటే 498A కేసులో ఎక్విటల్ ఇచ్చేటప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు చాలా క్లియర్గా రాస్తారు, ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ద గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ అని రాస్తుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్లో ఉన్న విషయాలని నిజ నిర్ధారణ చేయలేకపోతారో ఆ కేసు వీగిపోతుంది. అటు ప్రేక్షకులు గమనించండి. నౌ దిస్ ఈజ్ అ హై టైం. అంటే ఎంతోమంది న్యాయ సోదరులు, న్యాయ సోదరీమణులు గతంలో 498A గురించి రకరకాల విషయాలు చర్చించి ఉండవచ్చు. కానీ లేటెస్ట్గా ఈ 2 ఇన్సిడెంట్లు జరిగిన నేపథ్యంలో ఈరోజు నేను ఈ విషయాలు మీ ముందుకు తేవటం జరుగుతుంది. ద ప్రజెంట్ సినారియో ఆఫ్ 498A పార్ట్ 2 కింద తదుపరి విషయాలు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ప్రస్తుతం ఇక్కడితో నమస్కారం. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.